అయ్యా అధ్యక్షుల వరకు ఉపాధ్యక్షుల వరకు ఆ నాయన గారికి అందరికీ నా ద్వాదశి వందనాలు. ఆయన వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మరి కూర్చున్నటువంటి సోదరి సోదరిమణులకు నా ద్వాదశి వందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ అచల గురు భీంపల్లి గడ్డయార్య సద్గురు ప్రభు మహారాజుకు, శ్రీమతి అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురూజీ వెంకటదాసార్య పాదకమల సేవితం, శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయం మహితం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర పాదకమల సేవితం, శ్రీమతి గురు కృపానంద పత్ర విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వర ఆర్య సద్గురు ప్రభు మహారాజుకు జై. బ్రహ్మమనగ వేరే పరదేశమున లేదు, బ్రహ్మమనగ తానే బట్ట బయలు, తన్ను తానైనా తానేతో బ్రహ్మంబు విశ్వదా విరామ వినరవేమా. అయితే పెద్దలు అన్ని విధాలు చెప్పుకొచ్చింది నాయన. పెద్దగా నేనేమో సాంగోపాంగంగా చెప్పలేను. అందుకు మరి బ్రహ్మమనగా వేరే లేదు, బ్రహ్మమనగా వేరే పరదేశమున ఎత్తుకని అవసరం లేదు. నీవు నీ లోపల నీవే బ్రహ్మమై ఉన్నావు. తెలిస్తే, తెలియకుంటే కాశీలో ఉంది, మరి ఎక్కడెక్కడ భద్రాచలంలో తిరుపతి ఎక్కడెక్కడో ఉంది అనుకుంటాం. కానీ అన్ని దేవతలు సురామప్పటి కోట్ల దేవతలు మనకు కంట్లో పెట్టిండ్రు, ముక్కలు పెట్టిండ్రు, నోట్ల పెట్టిండ్రు, శివుల పెట్టిండ్రు, నకసిక పరంత్రం దేవతలు ఉన్నారని చెప్పుకున్నారు పెద్దలు. అది ఎక్కడో ఎక్కనవసరం లేదు. ఇలాంటి అంతా తెలిసినటువంటి యొక్క గురుమూర్తుల దగ్గరికి చేస్తే అన్ని అవలీలంగా కూలంకుషంగా మనకు తెలుస్తాయి, చెప్తాయి. అందుకు శరణాగతుడకు శిష్యుడు కరుణామృత దృష్టి చేతని మోదము గురువాక్యములు ముక్కురివని పరమదయాలుండు గురుడే భక్త వినుమనేలో సంశయామింట బాధింపాలనేలో పరిపూర్ణామకటిలే నిర్ధారిరకపుణ్ణు పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఎరుకలోనాను భక్త వినుమనేలో సంశయామింట బాధింపాలనేలో. శిష్యుడు గురుగారి దగ్గరికి ఎంతో సంశయం మీద వచ్చాడు. ఎన్ని జన్మలు ఎత్తినాను, ఎన్ని కడుపులు కాల్చినాను, ఇంకా ఎన్ని తనువులు ఎత్తవాలని సంశయం మీద, గురుదేవా నా పరిస్థితి ఏంటి నాయన, ఎన్నాళ్ళు గర్భం అనేటి నరకము ఎన్నాళ్ళు అనుభవించాలి నాయన, గంట చక్రం నీకని గురుగారి దగ్గరికి వస్తే ఇలాంటి పెద్దలు నాయన ఇది కాదు బిడ్డ, ఇవాళ ఎరక ఇది పరిపూర్ణమని చెప్పి ఆ సంశయాన్ని వాకున్నటువంటి ఒక సద్గురుమూర్తి దగ్గరికి పోతే సంశయము ఏడవాస్తుంది నాయన. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు ఈ అవకాశం